దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 26. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను 1:3. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గలవారమే ఇందుము. 1 యోహాను 1:7. మానవులంగా 2 రకములైన నష్టములను మనం అనుభవించదాము. మనకు రక్షణ అనుభవం లేనప్పుడు మొదటి రకము నష్టమును అనుభవించదాము. ఆ సమయంలో మనం ఏది చేసినను అది నష్టమే, నిష్ఫలమే. 2వ రకమైన నష్టం తిరిగి జన్మించిన వారు సైతం అనుభవించదరు. అజ్ఞానం వలన, వారి సొంత తప్పిదం వలన, పాపము వలన వారిటి నష్టమును అనుభవించదరు. కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందుటకు గాను గల ఆయుధములను, విధానములను మనం ఇప్పుడు చదివిదాం. మనం కోల్పోయిన దానిని తిరిగి పొందుటకు 2 గొప్ప విధానములు కలవు. అవి హెబ్రోను, సియోను అనునవి. ఈ 2 సాధనముల ద్వారా దేవుడు తన ప్రజలు పొందిన ప్రతి నష్టమును సమకూర్చగలిగాను. హెబ్రోను అనగా సహవాసం. 1 యోహాను 1:3, 4-7 వచనములలో మనం చూసినట్లు, మొదటిగా దేవునితో అనగా తండ్రి మరియు కుమారునితో, రెండవదిగా సహవిశ్వాసులతో. ఒక పాపి దేవునితో మాట్లాడలేడు. దేవుడు అతని యందు నివాసం చేయలేడు. దేవుని చిత్తమును, దేవుని ఏర్పాట్లను, ఉద్దేశములను, మర్మములను అతడు గ్రహించలేడు. మన పాపములు క్షమించబడి మన హృదయములు కడగబడినప్పుడే దేవుని సన్నిధిలో గడపవలనను కోరిక మనకు కలుగును. దేవునితో గల ఆ సహవాసమే ఆయన ప్రజలతో నిజమైన ఆత్మీయ సహవాసం కలిగినటకు తోడ్పడును. దేవునితో ఎంత ఎక్కువగా నడుచుకుందామో, ఎంత సమీపంగా ఆయనతో జీవించుదామో, అంత ఎక్కువగా ఆయనతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసములో ఆనందించుటకు కోరుకుందాము. ఈ 2 ఎప్పుడు కలిసి వెళ్ళును, వాటిని వేరు చేయలేము. ప్రైజ్ ద లార్డ్.